ఓకే. సో నాగార్జున గారు ఏం చెప్తారు సార్? ఈ రోజు ఎనలిస్ట్ గా వచ్చిన మా కోటేశ్వరరావు గారికి, పెద్దల కోటేశ్వరరావు గారికి ఆయన తెలుసు, ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పి, లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అని మనందరికి తెలుసు. సో దాని మా మీద చాలా బురద వేసాడు. మేము ఇప్పుడు కడుక్కోవాలిగా, డెఫినెట్ కడుక్కున్నాం సార్. మేమేమంటే మోడీ గారు నరేంద్ర మోడీ గారు లేదు, వినండి సార్, వినండి. నరహంతుడు అంటే ఎవరో తెలుసా సార్ మీకు? నరహంతుడు అంటే ఎవరో తెలుసా మీకు? పార్లమెంట్ అమిత్ షా గారు చెప్పారు సార్. పార్లమెంట్ అమిత్ షా గారు తీసుకెళ్ళి 7 సంవత్సరాలు ఆరోగ్యం తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు అరుణాచల్ పరిశ్రమ అంటే వాళ్ళు ఈ రోజు మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేసుకోవడానికి. 7 సంవత్సరాల వయసులో ఒకేషో 7 సంవత్సరాల వయసులో నన్ను ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. ఇప్పుడు వచ్చాను నేను బయటగా చెప్పి ఆ ఆడబిడ్డలు ఏడ్చింది సార్. కొన్ని వందల మంది కాదు, వేల మంది మీరు చంపేశారు సార్. కొన్ని వేల మంది పెట్టారు పసిబిడ్డల్ని. అసలు మీరు చిన్నారులు మీరు ఎత్తుకెళ్లారు సార్. మాట్లాడారా అండి? అది దేశభక్తి కాదు. ఇప్పుడు మీ బాల్యం నేను చెప్తా, మీ బాధ ఏంటి? మోడీ గారు ఒక చాక్లెట్ ఇచ్చారు, లేదా చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారని చెప్పి మీరు బాధపడుతున్నారు. మీరు ఏడవండి సార్. ఆటో మీద మా మోడీ గారికి మా మోడీ గారికి సిగరెట్ వెలిగించారు. మా మోడీ గారు వాడేసుకుంది చాక్లెట్ ఇచ్చి మాత్రం తప్పు కాదు. ఈ రోజు మన ఇంట్లో మన పసిపెట్టుంటే అది గౌరవించడం, దాంట్లో తప్పేంటి? చాక్లెట్ గణ్యమంటారా? తుపాకీమంటారా? నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ పెట్టి కరోనాను తెచ్చింది దేశానికి మోడీ గారు. నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ అండి. కరోనా టైంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్ప అని తెలుసు కాబట్టి నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. తప్పుకున్నారు. ఒక తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించే కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తారు?